Good morning. So today our topic is fixed beams. So fixed beam ని అనాలిసిస్ చేయాలంటే ఏం చేస్తాం, ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటి, సో ఏ మెథడ్ ఉంటుంది, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటంటే ఏ బీమ్ విచ్ ఈ సపోర్టెడ్ అట్ బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ ఎండ్స్. ఇటువైపు ఫిక్స్డ్ ఎండ్ ఉండి ఇటువైపు ఫిక్స్డ్ ఎండ్ ఉంటే దాన్ని ఫిక్స్డ్ బీమ్ అంటాం. సో అది ఫిక్స్డ్ బీమ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, సో ఒక ఫిక్స్డ్ బీమ్ కి జనరల్ గా ఏంటంటే మొత్తం 6 రియాక్షన్స్ ఉంటాయి. సో 6 రియాక్షన్స్ ఎలా వస్తాయంటే ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది, ఒక హారిజంటల్ రియాక్షన్ ఉంటుంది, ఒక మూమెంట్ ఉంటుంది. అట్లా ఒక జనరల్ గా ఫిక్స్డ్ ఎండ్ దగ్గర 3 రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం బోత్ సైడ్స్ 2 ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి సో 3 సో 6 రియాక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ని రెసిస్ట్ చేస్తుంది, హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ రెసిస్ట్ చేస్తుంది, అండ్ మూమెంట్ కూడా రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి సో ఈ ఎండ్ దగ్గర సో మొత్తం 3 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. సో ఆపోజిట్ గా లోడ్ కి ఆపోజిట్ గా 3 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. సో ఇటు 3 6 రియాక్షన్స్ ఉన్నాయి. సో జనరల్ గా బీమ్ కి ఏంటంటే మొత్తం 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి. అదేంటిది, సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ 0, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ 0, సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ 0. So therefore 3 equilibrium equations and 6 reactions. So 6 minus 3 is equal to 3. So therefore the fixed beam ki degree of static indeterminacy is 3. So this is for general condition. అంటే జనరల్ కండిషన్ అంటే ఏంటంటే ఇక్కడ బీమ్ మీద ఏమీ లేనప్పుడు జనరల్ గా ఉండేటువంటి జనరల్ కండిషన్ యొక్క డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఇస్ 3. అదే ఒకవేళ బీమ్ కనుక వర్టికల్ లోడింగ్ కనుక ఉంటే, ఓన్లీ వర్టికల్ లోడ్స్ కనుక ఉంటే, వితౌట్ హారిజంటల్ లోడ్స్, ఓన్లీ వర్టికల్ లోడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో వర్టికల్ లోడ్స్ అప్పుడు మీకు 2 వర్టికల్ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి బోత్ సైడ్స్. అండ్ ఈ వర్టికల్ రియాక్షన్ ఈ లోడ్ వల్ల ఈ బీము ఇలా బెండ్ అవ్వడానికి ఛాన్సెస్ జరుగుతూ ఉంటాయి. అలా బెండ్ కాకుండా ఉండడం కోసం రెసిస్ట్ చేయడానికి దానికి ఆపోజిట్ లో మీకు చూపిస్తాను. సపోజ్ ఈ లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ బీము జనరల్ గా ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా జరగకుండా ఉండడం కోసం దానికి యాక్చువల్గా ఇలా ఉన్న బీమ్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే ఇట్లా మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో దీనికి రెసిస్ట్ చేయడానికి ఇగో ఇలా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇటువైపు మూమెంట్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇలా మనకి 2 మూమెంట్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి. సో దేర్ ఫోర్ సో ఈ యొక్క వర్టికల్ లోడింగ్ కండిషన్ అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి జనరల్ గా సో 2 వర్టికల్ రియాక్షన్స్, 2 మూమెంట్స్ ఉంటాయి. సో టోటల్ గా ఎన్ని రియాక్షన్స్ ఉన్నాయండి, మొత్తం ఇటువైపు 2 ఇటువైపు 2. సో టోటల్ గా 4 రియాక్షన్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ వర్టికల్ లోడింగ్ కండిషన్ కి అయితే. జనరల్ గా అయితే మొత్తం 6 ఉంటాయి. అదే వర్టికల్ లోడ్స్ ఉన్నప్పుడు ఇక హారిజంటల్ రియాక్షన్స్ డెవలప్ అవ్వవు. ఓకే, సో దేర్ఫోర్ నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అవుతుందా, ఇక్కడ లేదు కాబట్టి అది ఉండదు ఈక్వేషన్. ఇంకా ఉన్నవి ఏంటంటే మనకి ఒక సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 1 ఈక్వేషన్, అండ్ సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్. సో ఓన్లీ వీ హ్యావ్ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ and 4 reactions. Therefore degree of static intermittency is reactions minus equilibrium equations. Therefore 4 minus 2 is equal to 2. So therefore 2 degree of static intermittency for vertical loading condition is 2. Okay, this is ఇక్కడ మనకి ఇక్కడ పక్కన హింట్ కూడా ఇచ్చాను. there is no horizontal load, therefore horizontal reactions are not developed. So therefore we have only 2 equilibrium equations. Okay, so next. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఇంకా మనకి దీన్ని అనాలిసిస్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఎన్ని రియాక్షన్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్. సో ఎన్ని రియాక్షన్స్ ఉంటే అన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉండాలి, అప్పుడే మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ a+b=1 అని అనుకున్నాం అనుకోండి. సో a+b=1 అనుకున్నప్పుడు అక్కడ ఏ వాల్యూ ఎంతో బి వాల్యూ అనేది ఒకే ఈక్వేషన్ తో మనం ఫైండ్ అవుట్ చేయలేం. అదే 2a+b=3 అని ఇంకొక సెకండ్ ఈక్వేషన్ ఏదో ఈక్వేషన్ కనుక ఉందనుకోండి, అప్పుడు 2 ఈక్వేషన్స్ ఉంటే 2 అన్నౌన్స్ ఉంటే ఈజీగా చేయగలరు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ 4 రియాక్షన్స్ ఉన్నాయి, 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 4 రియాక్షన్స్ ఉంటే 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేయగలమా? సో దాన్ని సాల్వ్ చేయలేం, అంటే దాన్ని డిటర్మినేట్ చేయగలం. సో అందుకే దీన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. సో జనరల్ గా ఫిక్స్డ్ బీమ్ ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. సో దీన్ని అనాలిసిస్ చేయాలంటే మనకి ఇంకా 2 ఈక్వేషన్స్ కావాలి. జనరల్ గా 4 రియాక్షన్స్ ఉన్నప్పుడు 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 4 - 2 లో పోతే ఇంకా 2 ఉన్నాయి. అంటే ఇంకా మనకి అడిషనల్ గా 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటేనే కానీ మనం అనాలిసిస్ చేయగలం. ఓకే, సో టు అనలైజ్ ది ఫిక్స్డ్ బీమ్ we need 4 equations, but we have only 2 equations. Those are summation of vertical forces equal to 0, summation of movements equal to 0. సో మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, బట్ 4 రియాక్షన్స్ ఉన్నాయి. అంటే 4 ఈక్వేషన్స్ కావాలి. అదే 4 రియాక్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇంకా ఈ 2 ఈక్వేషన్స్ తో పాటు మనకి 2 ఎక్స్ట్రా
ఎక్స్ట్రా 2 ఈక్వేషన్స్ కావాలి. సో దాన్నే మనం ఏమంటామంటే జనరల్‌గా కంపాటబిలిటీ ఈక్వేషన్స్ అంటాం. సో ఈ కంపాటబిలిటీ ఈక్వేషన్స్ మనం ఏ విధంగా గెయిన్ చేయగలుగుతామంటే సో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బీమ్. ఓకే. ఈ బీమ్ మీద లోడ్ అప్లై అయినప్పుడు ఇలా హారిజాంటల్‌గా ఉంటుంది. అదే ఒకవేళ లోడ్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఓకే. ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇలా ఉన్నటువంటి బీము ఇలా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇలా ఉన్నటువంటి బీము ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ విధంగా ఇలా డిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే. ఇలా డిఫ్లెక్షన్ అవుతుంది. అంటే ఇలా డిఫ్లెక్షన్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడున్న ఏ పాయింట్, బి పాయింట్ ఇంతకు ముందు ఎలాగా ఉన్నాయో అంటే స్టార్టింగ్ బిఫోర్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏ పాయింట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో దాని యొక్క పాయింట్స్ యొక్క పొజిషను ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా వాటి యొక్క పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. ఓకే. ఆ ఒక్క కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఒక అనాలిసిస్ చేస్తాం. సో, దాన్ని అనాలిసిస్ ఎలా చేస్తామో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఆ ఫిగర్ నుంచి మనం ఏం చేస్తున్నాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ లోడ్ అప్లై చేసినా గాని, ఆఫ్టర్ లోడ్ అప్లికేషన్ చేసినా గాని దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. ఆ ఏ పాయింట్ దగ్గర గాని, బి పాయింట్ దగ్గర ఎటువంటి చేంజెస్ లేవు. సో, దేర్‌ఫోర్ ఏ అండ్ బి ఏదైతే పాయింట్ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర దీనికి టాంజెన్షియల్ డైరెక్షన్‌లో ఒక యాంగిల్ డ్రా చేయండి. ఓకే. అది అదే విధంగా ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయండి. సో, ఈ రెండిటి మధ్య యాంగిల్ బిట్వీన్ దీస్ 2 టాంజెంట్స్ ఏమన్నా ఉందా? సో, 0 అవుతుంది. సో, ద యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఎట్ దిస్ ఏ అండ్ బి పాయింట్స్ ఈస్ ఈక్వల్ టు 0. సో, ఏమవుతుంది? యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ఏ అండ్ బి పాయింట్స్ ఈస్ 0. ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని సో, దేర్‌ఫోర్ యాంగిల్ అంటే స్లోప్. సో, స్లోప్ అనేది ఇక్కడ 0 అయిపోతుంది. సో, స్లోప్ ఈస్ ఈక్వల్ టు జనరల్‌గా మనకి మొమెంట్ ఏరియా మెథడ్ ద్వారా ఫార్ములా ఏంటంటే A/A ఈజ్ ఈక్వల్ 0. సో, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చేసింది. అంటే ఇంతకు ముందున్న సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈస్ ఈక్వల్ టు 0 వన్ ఈక్వేషన్ అండ్ సమ్మేషన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఈస్ ఈక్వల్ సెకండ్ ఈక్వేషన్. A/A ఈజ్ ఈక్వల్ 0 దిస్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. సో, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. బట్ ఇంకా మనకి ఇంకొక ఎక్స్‌ట్రా ఈక్వేషన్ కావాలి. సో, 4 రియాక్షన్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, 4 ఈక్వేషన్స్ కావాలి. సో, మనకి ఇంకొక ఎక్స్‌ట్రా ఈక్వేషన్ కావాలంటే ఇంకొక కాన్సెప్ట్ అగైన్ దీని దగ్గర నుంచే మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఓకే. సేమ్ ఓకే. ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఈ 2 టాంజెంట్స్ కూడా ఏమవుతున్నాయండి? ఒకే పాయింట్ మీట్ అవుతున్నాయి. సో, దేర్ ఈస్ నో వర్టికల్ డిఫ్లెక్షన్. ఓకే. ఈ పాయింట్ దగ్గర బిఫోర్ లోడ్ అప్లై చేసినా గాని, ఆఫ్టర్ లోడ్ అప్లై చేసినా గాని ఏదైనా డిఫ్లెక్షన్ అవుతుందా? సో, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దేర్ ఈస్ నో డిఫ్లెక్షన్. సో, డిఫ్లెక్షన్ ఈస్ ఈక్వల్ టు 0 బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్స్ ఎట్ దిస్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది పాయింట్. ఓకే. సో, డిఫ్లెక్షన్ ఎట్ ఏ అండ్ బి ఈస్ 0. ఓకే. అలా డిఫ్లెక్షన్ ఈస్ ఈక్వల్ టు 0 కూడా మనకి ఈ డయాగ్రామ్ నుంచి మనకొస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ కూడా సో, చూస్తే ద టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ఏ మనం ఏ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది బి నుంచి కూడా పాస్ అవుతుంది. సో, దేర్‌ఫోర్ ఆ పాయింట్స్ మధ్య వర్టికల్ ఇంటర్సెప్ట్ ఎట్ ఏ పాయింట్ ఏమన్నా ఉందా? లేదు. అంటే బిఫోర్ ఎలాగైతే పాయింట్ ఉందో ఆఫ్టర్ లోడ్ అప్లై చేసిన తర్వాత కూడా ఆ పాయింట్ అలాగే ఉంటుంది. అంటే సో, దేర్ ఈస్ నో డిఫ్లెక్షన్. దేర్‌ఫోర్ డిఫ్లెక్షన్ ఈస్ ఎట్ ఏ ఈస్ 0. Okay, the deflection drawn at tangent drawn at AB is 0. So therefore deflection ఫార్ములా ఏంటి జనరల్‌గా మనకి AX బార్ బై EI ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇలా ఈ ఫోర్త్ ఈక్వేషన్ ద్వారా మనం సో 4 ఇప్పుడు ఇంకా థర్డ్ ఈక్వేషన్ అడిషనల్‌గా ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి 4 రియాక్షన్స్ కాలిక్యులేట్ చేయడానికి మనకు 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 4 ఈక్వేషన్స్ 4 రియాక్షన్స్ ఉన్నాయి. సో ఈజీగా మనం ఇప్పుడు సాల్వ్ చేయొచ్చా? సో సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ థర్డ్ ఈక్వేషన్‌లో అయినా సరే, ఫోర్త్ ఈక్వేషన్‌లో అయినా సరే ఏ అనేది ఉంది. సో ఏ అంటే ఏంటంటే జనరల్‌గా ఏరియా ఆఫ్ ది బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. ఓకే. ఏరియా ఆఫ్ ది బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. ఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ది బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. అయితే మనకి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కావాలంటే మనకి బెండింగ్ మూవ్‌మెంట్స్ కావాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ దగ్గర బెండింగ్ మూవ్‌మెంట్స్ ఎంతెంత ఉందో తెలియాలి. మరి బెండింగ్ మూవ్‌మెంట్స్ కావాలంటే మనకి బెండింగ్ మూవ్‌మెంట్స్ కావాలంటే రియాక్షన్స్ కావాలి. ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే మూవ్‌మెంట్స్ వస్తాయి. సో, మూవ్‌మెంట్స్ వస్తే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. ఇలా సీక్వెన్స్‌గా వస్తుంది. మనకి రియాక్షన్సే కదా కావాల్సింది. అసలు ఇవి తెలియకనే కదా మనం ఇదంతా వేసింది. మరి ఇవి లేకుండా మనకి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? సో, రాదు. అందుకని ఏం చేస్తున్నామంటే ఇంకొక ఐడియా ఏంటంటే ఫిక్స్డ్ బీమ్‌లో ఏదైతే ఉందో రియాక్షన్స్ లేకుండా మనం ఈ ఎలాగైతే ఫైండ్ ఔట్ చేయలేమో బెండ్ మూవ్‌మెంట్ రాదు. అందుకని దీనికోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫిక్స్డ్ బీమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫిక్స్డ్ బీమ్ అనేది జనరల్‌గా దేనికి ఈక్వల్‌గా ఉంటుందంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్‌కి అడిషనల్‌గా ఎండ్ మూవ్‌మెంట్స్ గనక అప్లై చేయగలిగితే ఆ వచ్చినటువంటి బీమ్ చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్ బీమ్ లాగా ఉంటుంది. సో, అలా మనం ఏం చేస్తామంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్‌ని కన్సిడర్ చేసుకొని దాన్ని ఎండ్ మూవ్‌మెంట్స్ గనక అప్లై చేసుకొని సో, ఈ రెండిటి యొక్క డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఈ యొక్క ఫిక్స్డ్ బీమ్‌కి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌కి ఈక్వల్‌గా ఉంటుంది కాబట్టి
ఉంటుంది అనిపిస్తుంది. సో, అప్పుడు మనం దాన్ని వచ్చినటువంటి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఫర్దర్‌గా రియాక్షన్స్, బెండ్ మూవ్‌మెంట్స్ అన్ని ఈక్వేషన్స్ అన్నీ వస్తాయి. ఇలా చేస్తాం. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు చూపిస్తున్నా. సో, ఫస్ట్ కేస్ ఏం చేస్తామంటే, ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లమ్‌ని అనాలిసిస్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఫస్టు ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటాం. సో, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకొని, సేమ్ ఒక ఫిక్స్డ్ బీమ్ మీద ఏదైతే లోడ్ ఉంటుందో, సేమ్ అదే లోడ్ ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద తీసుకుంటాం. ఓకే. సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద లోడ్ తీసుకున్న తర్వాత, అదంతా చేసిన తర్వాత, దాని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత, నెక్స్ట్ అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద మనం ఏం చేస్తామంటే, అడిషనల్‌గా ఎండ్ మూవ్‌మెంట్స్ అప్లై చేస్తాం. ఎండ్ మూవ్‌మెంట్స్ అప్లై చేసి, అగైన్ దాని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి టోటల్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామే అప్రాక్సిమేట్‌గా అండ్ సూపర్‌పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే ద బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్డ్ బీమ్‌కి ఎలాగైతే ఉంటుందో అలాగా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అలా వస్తుందో ఆ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్‌ని పైన ఉన్నటువంటి థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్స్‌లో ఉన్నటువంటి ఏరియా గనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనం మొత్తం 4 రియాక్షన్స్, 4 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మనం ఆ యొక్క బీమ్‌ని అనాలిసిస్ చేయొచ్చు. సో, ఇది అర్థం కావడం కోసం మీకు ఒక డయాగ్రామ్ అనేది ఉంది కింద. సో, దాన్ని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిక్స్డ్ బీమ్ అనుకోండి. ఈ ఫిక్స్డ్ బీమ్‌కి జనరల్‌గా వెర్టికల్ లోడింగ్ కండిషన్ గనుక అప్లై చేశామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 వర్టికల్ రియాక్షన్స్ వస్తాయి అండ్ ఎండ్ మూవ్‌మెంట్స్ కూడా అప్లై అవుతాయి. ఇలా ఉంటుంది. సో, దీన్ని అసలు రియలిస్టిక్ డయాగ్రామ్. ఇంక మనం దీన్ని ఇంకొంచెం సింప్లిఫైడ్‌గా డ్రా చేసుకుంటే ఈ యొక్క ఫిక్స్డ్ ఎండ్స్ గనక తీసుకుంటే మనకి ఫైనల్‌గా వచ్చేటువంటి బీము ఈ విధంగా వస్తుంది. ఇది వస్తుంది. సో, ఇలా వచ్చింది కదా! అంటే ఇలా ఉన్నటువంటి బీమ్‌ని ఇలా ఈక్వలే కదా! సో, ఇక్కడ ఎలాగైతే ఫిక్స్డ్ బీమ్ ఏదైతే ఉందో, అదే ఇక్కడ ఉన్నటువంటి బీమ్ కూడా దాదాపుగా సేమ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎండ్ కండిషన్స్ తీసేస్తున్నారు. సో, అలా చేస్తే ఏదైతే ఉందో, సేమ్ ఇదే కండిషన్‌ని ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫిక్స్డ్ బీమ్ ఉందో అది ఏ విధంగా అవుతుందండి? సో, ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లాగా ఉండి 2 అప్‌వర్డ్ రియాక్షన్స్ అండ్ మూవ్‌మెంట్స్ కనుక ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ బీమ్‌కి ఈక్వల్‌గా అవుతుంది. అదే విధంగా నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుందాం. సో, జనరల్‌గా రియలిస్టిక్ కండిషన్ చూస్తే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇలాగ ఉంటుంది. ఓకే. ఇదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద మనం వర్టికల్ లోడ్ అప్లై చేస్తే ఈ సింప్లీ రియలిస్టిక్ డయాగ్రామ్ తీసేసి నార్మల్ కండిషన్ తీసుకున్నాం. సో, 2 వర్టికల్ రియాక్షన్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు దీనికి అడిషనల్‌గా ఏం చేస్తున్నానంటే ఇదే సింప్లీ సపోర్టెడ్ బీమ్‌కి ఇప్పుడు లోడ్ తీసేస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ లోడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ లోడ్ తీసేసి దీనికి అడిషనల్‌గా ఎండ్ మూవ్‌మెంట్స్ అంటే ఈ యొక్క సపోర్ట్ ఎండ్స్ దగ్గర నేను మూవ్‌మెంట్స్ అప్లై చేస్తున్నాను. ఈ మూవ్‌మెంట్స్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని అంటే విత్ లోడింగ్ కండిషన్స్‌తో ఉన్నటువంటి సింప్లీ సపోర్టెడ్ బీము, వితౌట్ లోడ్ లేకుండా సపోర్ట్స్ యొక్క ఎండ్ దగ్గర మూవ్‌మెంట్స్ కనుక అప్లై చేసినటువంటి టోటల్ డయాగ్రామ్ ఏమవుతుంది? అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏమవుతుంది? ఈ టోటల్ డయాగ్రామ్ వస్తుంది. సో, ఈ టోటల్ డయాగ్రామ్ ఏమవుతుంది? జనరల్‌గా ఈక్వల్ టు ఫిక్స్డ్ బీమ్‌కి ఈక్వల్ అవుతుంది. అట్లా ఈ యొక్క కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ ఫిక్స్డ్ బీమ్‌కి ఏదైతే డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఈ విధంగా వచ్చింది. ఇదే డయాగ్రామ్ మనకేమవుతుంది? ఇక్కడ వచ్చిన డయాగ్రామే మనకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నప్పుడు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అదే మనకి ఎండ్ మూవ్‌మెంట్స్ గనక అప్లై చేస్తే అది చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఒక ఫిక్స్డ్ బీమ్ లాగా ఉంటుంది. ఇలా మనకి ఈ విధంగా చేసి దాని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ వస్తుంది. వచ్చిన బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ యొక్క ఏరియాని ఆ యొక్క థర్డ్, ఫోర్త్ ఈక్వేషన్స్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ అనాలిసిస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఫిక్స్డ్ బీమ్ అనేది వెర్టికల్ లోడింగ్ కండిషన్‌కి ఏమవుతుంది? ఈక్వల్ టు ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ వెర్టికల్ లోడింగ్ అండ్ మూవ్‌మెంట్స్ అప్లైడ్. ఇదే కాన్సెప్ట్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ఫిక్స్డ్ బీమ్. సో, ఇది ఈ విధంగా మనం ఫిక్స్డ్ బీమ్స్‌ని మనం జనరల్‌గా అనాలిసిస్ చేసుకుంటూ వస్తా ఉంటాం. సో, దిస్ ఈస్ ద ఆహ్, ఫిక్స్డ్ బీమ్.